పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు కూడా. ఈ బైబిల్ తరగతిలో ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించుకొని పెట్టుకుంటూ ఇంకా రావాల్సిన వారందరినీ క్షేమంగా దయతో నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత మనం ఇప్పటి వరకు ఈ బైబిల్ తరగతిలో 11 అంశాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 12వ అంశానికి వెళ్దాం. ఇక 22 అంశాలు మన ఎదుగుతున్నాయి. ఒకటి కుటుంబం, రెండవది ప్రసంగించుట లేదా ప్రసంగ శాస్త్రము. ఈ 2 అంశాలు కూడా చాలా చిన్న అంశాలు. ఒక్కొక్క అంశంలో కేవలం 3 పాఠాలు మాత్రమే ఉన్నాయి. ఈ కుటుంబం అనేటువంటి అంశంలో కూడా 3 పాఠాలు ఉన్నప్పటికీ ఈ 3 పాఠాల్లో 2 పాఠాలు మాత్రమే మనం ధ్యానం చేసుకోవచ్చు. 3వ పాఠంలో అంత ఎక్కువ సమాచారం అనేది లేదు. సరే, పేజ్ నెంబర్ 206, పేజ్ నెంబర్ 206. ఈ 206వ పేజీలో కుటుంబము అనేటువంటి అంశాన్ని మనం చూడగలుగుతాం. మొదటి పాఠం ఏమనుంది అక్కడ? కుటుంబంలోని లేఖనానుసారమైన పాత్రలు. కుటుంబంలోని లేఖనానుసారమైన పాత్రలు అంటే కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారు వారి వారి పాత్రలను పోషించాలి. ఏ విధంగా పోషించాలి అని అంటే లేఖనానుసారంగా పోషించాలి. లేఖనం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కుటుంబంలో ఎవరెవరు ఏ విధంగా కైకొనాలి అనేటువంటి అంశాన్ని దీంట్లో మనం చూస్తున్నాం, పాఠాన్ని మనం చూస్తాం. సహజంగా కుటుంబం అని మనం ఎప్పుడు పిలుస్తామంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం అయితే వారిని ఒక కుటుంబంగా పిలుస్తాం. అంటే అక్కడ నుండి కుటుంబ జీవితం అనేటువంటిది ప్రారంభించబడుతుంది. వారికి వివాహమైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబం ఇంకొంచెం పెద్ద కుటుంబంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్త, 2 పిల్లలు లేక 3 పిల్లలు, ఒక బాబు, పాప, ఎంతమంది అయినా సరే వారందరినీ కలిపి ఏమంటామంటే కుటుంబం అని పిలుస్తాం. అయితే కుటుంబంలో భార్య పట్ల భర్త ఎలా జీవించాలి, భర్త పట్ల భార్య ఎలా జీవించాలి, భార్య భర్తలు లేక తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా జీవించాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాగా జీవించాలి, ఇదంతా కుటుంబం చుట్టూ తిరుగుతాము కదా ఇప్పుడు మనం అనుకున్నదంతా. కాబట్టి ఈ కుటుంబంలో మరి ఈ రోల్స్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబంలోని పాత్రలు వాక్యానుసారంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత బైబిల్లో ఒక మెథడ్ మనం చూస్తాం. మెథడ్ అంటే ఒక వరుస క్రమం. ఇది మనకి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కనిపిస్తుంది, చూడక్కర్లేదు. కానీ అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి శిరస్సుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు పురుషుడికి శిరస్సుగా ఉంటాడు. పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉంటాడు. అంటే ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం అన్నమాట. అంటే శిరస్సు అనేటువంటిది అధికార సూచన. స్త్రీకి పురుషుడు అధికారిగా, పురుషుడికి క్రీస్తు అధికారిగా, క్రీస్తుకు దేవుడు అధికారిగా కనిపిస్తాడు.
దాని గురించి కూడా మళ్ళీ మనం చూస్తాం. సరే, పేజ్ నెంబర్ 206, 206 పేజీలో కుటుంబంలోని లేఖనానుసారమైన పాత్రలు ఏముంది? రోమన్ నెంబర్ 1 చదవండి. మామూలుగా వివాహమైన దంపతులు, వివాహమైన దంపతులు అని ఇచ్చి అక్కడ రిఫరెన్స్ రాశాడు కదా. ఏముంది ఆ రిఫరెన్స్? చదవండి ఎవరైనా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అతడు గర్భాంధుడై కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు భర్తగా చేరిన వాడై ఉండకూడదు. కుటుంబాన్ని ఏం చేయాలంట? ఏలాలి అనేది మాత్రం కనిపిస్తుంది కదా. ఇంకోసారి చదువుతాను సాధన. ఏలనేరక అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా. మరి పురుషుడికి ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది, లేక పరిపాలన విధానం అనేటువంటిది దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. సరే, 3 మార్గదర్శక నియమములు. మొదటిది, భర్తలు మరియు భార్యలు సమాన విలువ, యోగ్యత, అర్హత గలవారై ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. సహజంగా మన భారతదేశంలో చాలా వరకు స్త్రీకి సెకండ్ ప్రయారిటీ అనేది ఇస్తారు. స్త్రీని చాలా అండర్ ఎస్టిమేషన్, అంటే కొంచెం తక్కువ విలువగా ఎంచుకుంటారు భారతదేశంలో. మన సివిలైజేషన్ ప్రకారం చాలాసార్లు కొంచెం అటువంటి ట్రెండ్ మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానులే. ఇక్కడ 3 బోల్డ్ లెటర్స్ లో రాశారు కదా. ఏముంది అక్కడ? సమాన విలువ. సో వాల్యూస్ ఆర్ ఈక్వల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. తర్వాత యోగ్యత, తెలిసి అర్హత, యోగ్యత, ఎబిలిటీ, అర్హత, ఎలిజిబిలిటీ అంటే సమాన విలువలు కలిగినటువంటి వాడుగాను, సమాన యోగ్యత కలిగినటువంటి వాడుగాను, సమాన అర్హతలు కలిగినటువంటి వాడుగాను స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉన్నారు. అయ్యే మనకు లేకుండా తర్వాత చూస్తాం దాని గురించి. భర్తలు మరియు భార్యలు చదివాం కదా. దేవుడు భార్యాభర్తలను సమాన విలువలతో రూపొందించాడని మనము గలతీ 3:28 నుండి తెలుసుకుంటున్నాము. ఏముంది గలతీ 3:28? ఒకసారి చూడండి. గలతీ 3:28. పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా. పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఎలా ఉన్నారట? ఏకంగా, సమానంగా ఉన్నారు. సరే, 2వ పాయింట్ పోదాం. భార్య భర్తలు పరస్పరం ఆధారపడేవారై ఉండవలెను. సామరస్యంతో జీవించాలి, సామరస్యముగా ప్రేమించుకోవాలి. మరియు భార్య లేక భర్త ఏమై ఉన్నాడో, ఏమై ఉన్నదో, మరి ఏం చేస్తున్నదో దానికి మద్దతు అంటే సహకారం అన్నమాట. సహకార విధముగా పనులు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను.
నేను ఇందాక మీకు చెప్పాను ఏంటి అంటే దేవుడు క్రీస్తుకు శిరస్సు, క్రీస్తు పురుషుడికి శిరస్సు, పురుషుడు భార్యకు శిరస్సు. అది మనకి ఆ పై భాగంలో కనిపిస్తుంది. మొదటి 2-3 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ దాని గురించిన విషయాన్ని మనం చూస్తాం. పోతే 12వ వచనం మనకి వచ్చేసరికి ఏమని చదువుతున్నాము? స్త్రీ పురుషుల నుండి ఎలాగో కలిగానో అలాగే పురుషుడును స్త్రీ మూలంగా కలిగాను. కాబట్టి ఆ ఈక్వలైజేషన్ అనేది మనం చూస్తామంటే సమాంతరం అన్నమాట. ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు. సమాంతర విలువలను దేవుడు స్త్రీ పురుషులకు ఇవ్వడం జరిగింది. కుటుంబ బాధ్యతల్లో దేవుడు ఒక వరుస క్రమమును రూపొందించాడు. దేవుడు క్రీస్తుకు శిరస్సు అయినాడు. క్రీస్తు ప్రతి పురుషుడికి శిరస్సు అయినాడు. ప్రతి పురుషుడు స్త్రీకి, ఇది క్రమం, వరుస క్రమం. ఇద్దరు సమానులే, కానీ ఒక వరుస క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక స్త్రీలు అనబడినటువంటి వాళ్ళు భర్తల విషయంలో ఆ యాజమాన్యాన్ని గౌరవించాలి, ఘనపరచాలి. కింద భాగాల్లో దాని గురించి చదువుకున్నాం. సరే, 3వ పాయింట్ ఏముందో చదవండి. కుటుంబములో బాధ్యత వరుస క్రమము ఉన్నది. చదివాం కదా, చూసాం కదా, అదే ఇక్కడ ఉంటుంది అనమాట. కుటుంబ బాధ్యతల్లో దేవుడు ఒక వరుస క్రమమును చదివేశాం కదా. అది కింద భార్యాభర్తలు పరస్పరము ఒకరిపై మరొకరు ఆధారపడుచుండు వారై ఉండేవారు. అనగా అర్థమేంటి? స్వతంత్రముగా ఉండుట మరియు ఆధారపడుట ఉండుటకు ఇది ఎలా భిన్నమైనదై ఉన్నది అంటే, ఒకరిపై ఒకరు ఆధారపడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము జంతువులతో, పశువులతో, పక్షులతో సహవాసం చేస్తా ఉన్నాడు. వాటికి పేర్లు పెడతా ఉన్నాడు. దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆదాములో ఏదో ఒక కొరత. అందుకే వాక్యంలో చూస్తాం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది, వారి కొరకు సాటి అయిన సహాయము చేస్తుంది. సో డిపెండెన్స్, ఆధారపడము అంటే ఒకరిపై ఒకరు ఆధారపడము. ఎప్పుడైతే దేవుడు ఆదాములో నుండి హవ్వను సృష్టించాడో అప్పుడు అక్కడ ఫుల్ఫిల్ అయింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అంతకుముందు దేవుడు తాను చేసినటువంటి సృష్టిని అంతా కూడా చూస్తూ వస్తున్నప్పుడు ఆ ఆదికాండం 1వ అధ్యాయం ఏమని కనిపిస్తుంది అంటే, అన్ని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ లాగా అన్ని మంచిగానే కనిపిస్తుంది. చూడవచ్చు ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చదవండి, 31వ వచనం. 1వ అధ్యాయం 31వ వచనం. అది చాలా మంచిగా తాను చేసినది యావత్తు చూసినప్పుడు, అంటే అన్నిటిని చూశాడు. పశువుల్ని, జంతువుల్ని, పురుగుల్ని, వృక్షాలను, ఫలములను, చేపలు అన్నిటిని చూసి అన్ని మంచిగా అనిపించాయి, చాలా మంచిగా. కానీ 2వ అధ్యాయంలో ఆదాము దగ్గరికి వచ్చేసరికి 18వ వచనం ఒకసారి, నరుడు ఒంటరిగా ఉంట, అక్కడ మాత్రం అది మంచిదిగా అనపడటం. ఎప్పుడైతే ఆదాములో నుండి దేవుడు హవ్వను సృష్టించాడో అప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా మంచి అయిపోయింది అది కూడా. సో డిపెండింగ్ వన్ అనదర్. ఇంకా చెప్పాలి అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి కొరకు ఒకరు సృష్టింపబడ్డారు. సరే, ఇక్కడి నుంచి రోల్స్ మనం చూస్తాం. అది రోమన్ నంబర్ 2 ఉంది కదా, అక్కడి నుంచి రోల్స్ మనకు కనిపిస్తాయి.
రోమన్ నెంబర్ 2లో ఏం కనిపిస్తా ఉంది? భర్త పాత్ర, భర్త పాత్ర, ద రోల్ ఆఫ్ హస్బెండ్ ఎట్ ఫ్యామిలీ. కుటుంబంలో భర్త పాత్ర ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడింది. భర్త స్త్రీకి శిరస్సై ఉండవలను. అక్కడ కూడా ఒక రిఫరెన్స్ అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20 ఇక్కడ కొంచెం సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. అంటే క్రీస్తు ప్రభువుకి సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి పౌలు మాట్లాడుతూ ఆ మాటలు ముగింపుకు వచ్చేసరికి భార్యాభర్తల గురించి పౌలు మెన్షన్ చేస్తాడు. క్రీస్తు సంఘమును నడిపించు విధముగా భర్త తన భార్యను నడిపించుచున్నట్లయితే భర్త ఎలా ప్రవర్తిస్తుంటాడు? ఆత్మ త్యాగం. మరి యేసుక్రీస్తు ప్రభు తనకు భార్యగా పిలవబడేటువంటి సంఘం విషయంలో త్యాగపూరితంగా వ్యవహరించాడు. He became a sacrifice for his church. సంఘం పట్ల యేసుక్రీస్తు ప్రభు సమర్పించుకున్నాడు, త్యాగపూరితమైనటువంటి వాడిగా మారిపోయాడు. కాబట్టి భర్తగా పిలువబడేటువంటి వ్యక్తి భార్య విషయంలో అటువంటి త్యాగం అనేది కలిగి ఉంది. ఈ మూడు మనం గమనించినప్పుడు స్త్రీని నడిపించుట్లో ఒక భాగమై ఉన్నది. భర్తలు తమ భార్యల కొరకు ఆత్మత్యాగం చేసిన కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఒక 3 విషయాలు చెప్తాను, రాసుకొని 3 పదాలు చెప్తాను. ఒకటి ప్రేమ, 2 త్యాగము, 3 సంరక్షణ. భార్య విషయమై భర్త ఈ 3 కూడా కలిగి ఉండాలి అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. రాసుకున్నారు కదా, 1 ప్రేమ, 2 త్యాగము, 3 సంరక్షణ. సరే, భార్య యొక్క ముఖ్యమైన అవసరములను తీర్చవలెను. ఎఫెసీ 5:28 చదవండి ఒకసారి. అక్కడ రిఫరెన్స్ ఏమన్నా చూద్దాం. పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. చూడండి, లేఖనాలలో కట్టబడే కుటుంబాలు తన సొంత శరీరం వలె అంటే మనం మన సొంత శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదేవిధంగా భర్త కూడా తన భార్య విషయంలో అటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఇక్కడ చదువుతా ఉన్నాం. సరే, ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ అంటే ఉంటాయి. భర్త తన భార్య విషయమై తగు శ్రద్ధ తీసుకున్న వారిని గురించి మీకు తెలిసిన మంచి ఉదాహరణ ఏమిటి? భర్త తన భార్య విషయమై తగు శ్రద్ధ తీసుకున్న వారి గురించి మీకు తెలిసిన మంచి ఉదాహరణ ఏమిటి? బైబిల్లో కానీ లేకపోతే బయట కానీ మనం గమనించినప్పుడు భార్యల పట్ల అటువంటి త్యాగపూరితంగా లేక శ్రద్ధ తీసుకున్నటువంటి భక్తులు మనకు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము, శారా, వారిద్దరికి చాలా కాలం పిల్లలు లేదు, కానీ ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేశారు, కలిసి ఇద్దరు ప్రార్థన చేసేవారు, కలిసి ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవారు. ఆ రీతిగా అండర్స్టాండింగ్స్ అనే వాళ్ళ మధ్య ఉండేది. ఇంకా ఎంతో మందిని మనం చూస్తాం బైబిల్లో. మానోహాను గురించి చదువుకుంటాం. మానోహ తన భార్య జకర్యా, ఎలిజబెత్, ఇవన్నీ చక్కటి ఎగ్జాంపుల్స్ అన్నమాట వీళ్ళ లైఫ్స్, బయోగ్రఫీస్. తండ్రి విధులను నిర్వర్తించ
తండ్రిగా. అంటే కుటుంబంలో ఉన్నటువంటి భర్తకి రెండు ప్రాముఖ్యమైనటువంటి రోల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి భార్య పట్ల, రెండోది పిల్లల పట్ల. ఎఫెసీ 6:4 చదువుతాం. ఏముంది అక్కడ? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూద్దాం. ఏమన్నాడు? 19వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. బుద్ధి రావాలనే ఉద్దేశంతో శిక్షించడం మంచిదే, కానీ వాడు చనిపోవాలని కోరవద్దు. కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో శాపవచనాలను వాడుతూ ఉంటారు. కొద్దిమంది తండ్రులు కూడా పిల్లల్ని కొట్టే విధానం ఎలా ఉంటుందంటే, అలా కొట్టేటప్పుడు వాడు చనిపోతాడేమో అన్నట్టుగా కూడా కొడతారు కొంతమంది. నేను ఒకసారి ఒక వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఏదో ఒక చిన్న క్లిప్ వచ్చింది. ఏంటి అని ఓపెన్ చేస్తే ఒక అతను ఒక చిన్న బాబును భయంకరంగా కొడతా ఉన్నాడు. చాలా బాధ అనిపించింది చూసినప్పుడు. కొద్దిమంది శిక్షించే విధానం చాలా క్రూరంగా ఉంటుంది. అలా చేయకూడదు. పెద్దం వాడమని బైబిల్లో ఉంది, కానీ ఆ వాడే విధానం మనకు తెలిసి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట కూడా చూద్దాం. సామెతలు 23:13 చదవండి. 23:13. 23:13. మానకము పాతాళమునకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించదు. అంటే పిల్లలను క్రమశిక్షణ పెట్టేటువంటి విషయంలో పెట్టకపోతే ఏమవుతుందంటే, కొన్నిసార్లు వాడు పెరిగి పెద్దవాళ్ళై దొంగలుగా, రౌడీలుగా, గూండాలుగా, ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా, ఇంకేదో పాప సంబంధమైనటువంటి వారిగా మారి దాంట్లోనే చనిపోయి వాడు ఆత్మ ఎక్కడికి వెళ్తాడంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ బాల్యకాలంలోనే లేక ఆ టైంలో శిక్షించినప్పుడు ఏమవుతుందంటే వాడి ప్రవర్తన మార్చబడుతుంది. అప్పుడు వాడి ఆత్మ పాతాళం నుంచి తప్పించుకుంటుంది. ఇదే సమయంలో ఇంకా ఏం చేయాలంటే, కేవలం శిక్షించడం అనేది కాదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి చుట్టూ కంచె వేస్తాడు. అప్పుడు దుష్టుడు వారిని ముట్టడు. సో ద ఫేసింగ్ ఆఫ్ ప్రేయర్ మస్ట్ బి అరౌండ్ ద చిల్డ్రన్ బై పేరెంట్స్. కనుక పిల్లల చుట్టూ ప్రార్థన కంచె అనేటువంటిది వేసుకోవాలి. సరే, ఇక్కడ భర్త పాత్ర మనం చదువుకున్నాం కదా. మీకు ఇందాక ఎన్ని విషయాలు చెప్పాను? నేను 3 విషయాలు చెప్పాను. దాంట్లో ఇంకొక 2 కూడా యాడ్ చేసుకోండి. 4 ముఖ్య అవసరతలను తీర్చువాడు. 5 పిల్లలను క్రమశిక్షణలో పెట్టువాడు. సరే, ఇది భర్త యొక్క పాత్ర. పోతే పీకొద్దాం. భార్య యొక్క ముఖ్యమైన అవసరాలను ఇదంతా అయిపోయింది. ఓకే, రోమన్ నంబర్ 3 అక్కడ ఏముంది? భార్య పాత్ర, ద రోల్ ఆఫ్ వైఫ్.
భార్య పాత్ర ఏమనుంది? సాటి అయిన సహాయమై ఉండుట. చూడు, దేవుడు హవ్వను సృష్టించేటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సృష్టించాడు. ఆ సృష్టించేటువంటి సమయంలో ఏమన్నాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారి కొరకు సాటి అయిన సహాయమును చేయాలి. కాబట్టి భార్య భర్త పట్ల ఎలా ఉండాలి అంటే సాటి అయిన సహాయకరంగా ఉండాలి. సాటి అయిన సహాయకరంగా ఉండాలి. తర్వాత బి, మద్దతు నిచ్చుటంటే సహకరించడం అనమాట. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 చూద్దాం. 3:1 పేతురు రాసిన మొదటి పత్రిక 3:1. పవిత్ర ప్రవర్తన కలిగి ఉంది. సరే, మూడవది సిలో లోపడుట అనేది చూస్తాం. ఇందాక మనం చదివిన వచనం కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 లోపడుటను గురించి చదువుకున్నాము. తర్వాత డి ఏముంది? కార్య నిర్వాహకురాలై ఉండుట. సామెతలు 31:11 చూద్దాం. 31:11 చదువు. తాను బ్రతుకు దినములన్నీ చూడదా రోల్ ఆఫ్ ఉమెన్ గురించి మనము చదువుతాము. కార్యనిర్వాహకురాలై ఉండుట. ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక వచ్చును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. దీంట్లో ఇంకో మాట కూడా చాలా మంచి మాట ఉంటుంది. 21వ వచనం చూడండి. తన ఇంటి వారికి భయపడదు, ఆ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారందరి పట్ల కార్యనిర్వాహకురాలుగా ఉంటుంది. అంటే ఇంకా గట్టిగా మనం చెప్పాలి అంటే హోమ్ మినిస్టర్ అనమాట. ఉమెన్ ఈజ్ ఎ హోమ్ మినిస్టర్ అట్ హోమ్. ఇంట్లో మరి భార్య పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా భార్య భర్తలు పిల్లలు లేఖనాల్లో నుండి కుటుంబాలను కట్టుకున్నట్లయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయంటే పరలోకంలాగా ఉంటాయి. ఆ కుటుంబంలో గొప్ప సంతోషం, ఆనందం, ప్రశాంతత, నెమ్మది, సమృద్ధి ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో ఉంటాయి. సరే, ఈలో ఏముంది? తల్లి అని నుండి తీతు 2:4 ఉంది కదా. 2:5 చదవండి. 2:5 కలిసి ఉన్నాయి. చదువు. మిగుల మద్యపానాసక్తులు. మద్యపానం అంటే ఏంటి? త్రాగుడు. స్త్రీలు తాగుతారు మామూలుగా. తాగుతారా స్త్రీలు? తాగుతారు స్త్రీలు కూడా. ఇందాక తాగేవాళ్ళు. మిగుల మద్యపానాసక్తులు,
అంటే తల్లులు అయినటువంటి వాళ్ళు కొన్నిసార్లు మన గృహాల్లో కూడా వృద్ధులు ఉంటారు, తల్లిదండ్రులు లేక అత్తమామలు ఇట్లా వృద్ధులు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాక్యం కూడా బైబిల్లో రాయబడింది. బైబిల్లో కుటుంబానికి సంబంధించిన అన్ని పాత్రలు కూడా మనం చూడవచ్చు. అన్ని పాత్రలు, మామ యొక్క పాత్ర, అల్లుడు యొక్క పాత్ర, కోడల యొక్క పాత్ర, అత్త యొక్క పాత్ర, రక్త సంబంధికుల యొక్క పాత్రలు. వీ కెన్ సీ ఎవ్రీ రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ద బైబిల్. సరే, ఇందాక భర్త గురించి చెప్పినప్పుడు మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను? 5 చెప్పాను కదా. ఇప్పుడు ఈ 5 కూడా రాసుకోండి. భార్యకు సంబంధించిన పాత్రలో ఒక 5 చెప్తాను, రాసుకోండి. మొదటిది సాటి అయిన సహాయము. 2 పవిత్రమైన ప్రవర్తన లేక పవిత్ర ప్రవర్తన. 3 భర్తకు లోబడుట. 4 ప్రేమతో పిల్లలను పెంచుకునుట. 5 కుటుంబ బాధ్యతలు చేపట్టుట లేక నిర్వహించుట. ఏదో ఒకటి రాస్తుంది. రోమన్ నంబర్ 4 పెడతాం. రోమన్ నంబర్ 4లో ఎవరి పాత్ర ఉంది? పిల్లల పాత్ర. పిల్లలకు కూడా దేవుడు కొన్ని పాత్రలు అనేటువంటివి ఉంచాడు, బాధ్యతలు అనేటువంటివి ఉంచాడు. సరే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ప్రభువునందు విధేయులై ఉండండి. ప్రభువునందు అని ఎందుకు వాడారు చెప్పండి? ప్రభువునందు అదొక పర్టికులర్ వర్డ్ అన్నమాట. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని లేదు. ఏముంది అక్కడ? ప్రభువునందు విధేయులై ఉండండి. అనేక విషయాలు ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలు దేవునికి విరోధంగా జీవించేటువంటివి చేయమన్నారనుకోండి, అక్కడ మాత్రం పిల్లలు ఒకవేళ దేవుని నమ్ముకొని ఉంటే ప్రభువునందు వాళ్ళకి విధేయులై ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను. మా కుటుంబంలో మేమంతా విగ్రహారాధకులం. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడినప్పుడు నేను మారుమనసు పొందాను. నేను మారుమనసు పొందినప్పుడు మా అమ్మ విగ్రహారాధకురాలు. మా అమ్మ ఇంకా గుళ్ళకు వెళ్ళేది, పూజలు చేసేది, ప్రసాదాలు తీసుకుని వచ్చేది. మా ఇంట్లో కూడా విగ్రహాల ఫోటోలు ఉండేది. నేను మారుమనసు పొంది దేవుడు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. తల్లికి లోపడాలి కదా అని నేను విగ్రహారాధన చేస్తే, కాబట్టి ప్రభువు నందు లోపడాలి అంటే మా అమ్మకు నేను లోపడాలి. కానీ ఇక్కడ మా అమ్మకు లోపడాలి కదా అనేసి నేను విగ్రహారాధన చేయకూడదు. కాబట్టి ప్రభువు నందు మా అమ్మకి లోపడాలి, మిగతా విషయాలన్నింటిలో లోపడాలి. నేను ఎట్లా అనుకునేవాడిని అంటే, నాకు బాగా నిద్ర వస్తూ ఉంటుంది రాత్రి పూట. మా అమ్మ ఏమంటుంది, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురారా అంటుంది. చాలా బాగా నిద్ర వస్తూ ఉంటుంది, కానీ లేచిపోయి తెచ్చేవాడిని. అప్పుడు అనుకునేది, నేనేమనుకునేవాడిని అంటే,
ఇక్కడ ఒక బ్లెస్సింగ్ నాకు వచ్చింది అనుకున్నాను. నేను లోపడాను కదా, నాకు ఒక బ్లెస్సింగ్ వచ్చింది అనుకున్నాను. అట్లా ప్రభువునందు విధేయత చూపించడంలో ఆ గ్రహింపు అనేది కలిగి ఉండాలి. సరే, తల్లిని బీలో ఏముంది? తల్లిని తండ్రిని సన్మానించవలెను. ఎఫెసీ పత్రిక 6:3 చదువుతాం. 6 భూమి మీద దీర్ఘాయుష్మంతుగా ఉండు. ఆ, ఈ వాగ్దానంతో 2 నుంచి చదవండి. 2 నుంచి. నీకు మేలు నీకు మేలు కలుగునట్లు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సన్మానించు. తల్లిదండ్రుల్ని పిల్లలు ఏం చేయాలంట? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో కూర్చోబెట్టి షాలా కప్పి లేక మారేసి అది కాదు సన్మానం అంటే. సన్మానం అని కానీ మనం అదే అనుకుంటాం, అది కూడా ఒక రకంగా సన్మానమే. కానీ అలా చేసి సన్మానించడం అనేది కాదు, కానీ వాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రులని గౌరవించడం. తర్వాత తల్లిదండ్రుల యొక్క పేరు పిల్లల్ని బట్టి ఎక్కడ స్పాయిల్ కాకూడదు. ఇప్పుడు మనం తల్లిదండ్రులకి లోపడతా ఉంటాం, వాళ్ళని గౌరవిస్తాం, మర్యాదపూర్వకంగా పిలుస్తాం. దీంట్లో పాస్ట్ అమ్మ చాలా మాదిరి. ప్రిన్స్ నన్ను ఎప్పుడు కూడా నువ్వు అన్నాడు. నువ్వు అన్నంటే వెంటనే అక్క ఏమంటుందంటే నువ్వు కాదు మీరు అని చెప్పు అంటుంది. మీరు బాగా గమనించేటప్పుడు ప్రిన్స్ నాతో మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా ఏకవచనం మాట్లాడు, మీరు అంటాడు, అండే అంటాడు. అంటే గౌరవపాలం అన్నమాట. అట్లా పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. కొన్నిసార్లు పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవించారనుకోండి, చెడ్డ పేరు ఎవరికి వస్తుంది చెప్పండి? తల్లిదండ్రులు వాళ్ళే చేస్తుంటారు బయట. కానీ ఈ పిల్లలను బట్టి తల్లిదండ్రులకి సమాజంలో అవమానం. అప్పుడు వాళ్ళని గౌరవించినట్టు కాదు, వాళ్ళని అగౌరవపరిచినట్టు అనమాట. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానిస్తే లేక లోపడితే వాళ్ళని గౌరవిస్తే ఏం బ్లెస్సింగ్ ఉందంటే అక్కడ? దీర్ఘాయం అంటే ఎక్కువ కాలం బ్రతకడం. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దట్ ఈస్ యువర్ రోల్ యాజ్ చిల్డ్రన్. పిల్లలుగా మీ యొక్క పాత్ర అది. సరే, ఇంక ఇవన్నీ కూడా ప్రాక్టికల్కి వచ్చేసి అనమాట. అయితే మనకు అంత అవసరం లేదు. ఇకపోతే కార్యాచరణ ప్రణాళిక ఉంది కదా, కార్యాచరణ ప్రణాళిక ఉంది కదా, దీంట్లో కూడా ఇది కూడా అంతా కూడా ప్రాక్టికల్ వర్క్. దీని దగ్గర కూడా మనం వెళ్ళాల్సిన పని లేదు. అప్ టు లాస్ట్ వరకు అనమాట. ఇది మీరు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఇంట్లో దీని గురించి ఒకసారి స్టడీ చేయండి. మనకు అంతైతే అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి స్టడీ చేయండి. సరే, పాఠం 2 ఇక్కడ పిల్లల పెంపకం అనేటువంటిది మనం చూస్తాము. సరే, 2వ పాఠం కూడా చాలా చిన్నది, 3వ పాఠం దీనికంటే చిన్నది. సరే, 2వ పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఒక టీ బ్రేక్ తీసుకుందాం. ఈరోజు మనకి టీ స్పాన్సర్ చేస్తాను మన సోదరు అన్న. సరే, టీ బ్రేక్ తర్వాత 2వ పాఠంకి వెళ్దాం. పాస్ అవుతాం. ఈ కుటుంబం అనేటువంటి అంశంలో 2వ పాఠానికి వెళ్దాం. 2వ పాఠం మనకు పేజ్ నెంబర్ 208 208లో కనిపిస్తూ ఉంది. ఏంటంటే 2వ పాఠం పిల్లలను
పిల్లల పెంపకము. పిల్లల పెంపకం. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, లేక పిల్లలు ఏ విధంగా పెరగాలి అనేటువంటిది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిగి ఉన్న సంబంధములు, వారు సంఘముతో కలిగి ఉన్న సంబంధములలో ప్రతిబింబింపబడుతున్నదా? సరే, ఇవన్నీ మనకి అంత రిలేటెడ్ కావు, దీని గురించి అంత చెప్పుకోవాల్సిన లేదు. కొత్త రోమన్ నెంబర్ 2కి వెళ్దాం. ఈ ఒకటిలో పెద్ద ఏముంటుంది మ్యాటర్, అది రోమన్ నెంబర్ 2కి వెళ్దాం. రోమన్ నెంబర్ 2లో చదవండి, ఏముంది అక్కడ పారాగ్రాఫ్. కొన్ని బైబుల్స్ కింద చదవండి, అది పారాగ్రాఫ్. చిన్న గుంపుల్లో తల్లిదండ్రులపై ఉండుటను గూర్చి చిన్న గుంపుల్లో అంటే ఇప్పుడు సపోజ్ మనం బైబిల్ ఇక్కడ కొద్దిమంది ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న గుంపులుగా డివైడ్ అయ్యి దీని గురించినటువంటి అంశాలను చర్చించాలి. సరే, మనకు అంత గుంపు లేదు కాబట్టి ఇక్కడ ఒక 3 విషయాలు మనం గమనిద్దాం. 3 విషయాలు ఈ పోర్షన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఏదో ఏముంది చదవండి ఒకసారి. మాదిరి ప్రేమ మరియు దేవుని ఎడల విధేయత. మాదిరి ప్రేమ మరియు దేవుని ఎడల విధేయత. అక్కడ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఒకసారి చదవండి. 4 నుంచి 9 వరకు చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చూడండి, ఇక్కడి నుంచి చెప్పండి. నీవు నీ కుమారునికి వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. అంటే తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాటలు. తల్లిదండ్రులు మరి అద్వితీయ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తూ పిల్లల విషయంలో ఏం చేయాలట? నీవు నీ పిల్లలకు వాటిని, ఇంకొకసారి చదవండి, నీ పిల్లలకి అనేది అక్కడి నుంచి చదవండి ఒకసారి. అభ్యసింపజేస్తాను కదా అక్కడి నుంచి పైన ఇంకా అభ్యసింపజేస్తాను కదా అక్కడ నీవు నీ పిల్లలకు అన్నది అక్కడ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అంటే అర్థం ఏంటి? అలవాటు చేయడం. వాడు కూడా దాన్ని అనుసరించేటువంటి విధంగా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకి అది అలవాటు అయిపోతుంది. చాలా వరకు చూడండి, పిల్లల పైన తల్లిదండ్రుల యొక్క ప్రభావము ఎక్కువ పడుతుంది. పిల్లల ముందు కొన్నిసార్లు తండ్రులుగా ఉండేటువంటి వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు అనుకోండి, పాన్ పరాగా నవ్వుతున్నారు అనుకోండి, గుట్కాలు వేసుకుంటున్నారు అనుకోండి, లేక మద్యం సేవిస్తున్నారు అనుకోండి, వారి కుమారుల పైన దాని ప్రభావం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా చెడు సంబంధమైనటువంటి అలవాట్లు లేక ఆచరణలు
తల్లిదండ్రులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం పిల్లల మీదకి వచ్చేస్తుంది. మా కుటుంబంలో కూడా మేము హిందూస్గా ఉన్నటువంటి దినాల్లో మా అమ్మోడు ఏం చేసేవాడు అంటే సినిమాలకు తీసుకెళ్ళేవాడు. అయితే ఆ రోజుల్లో ఉండేటువంటి సినిమాలు అంత అపవిత్రమైన సినిమాలు అయితే కావు. వాటిలో మంచి మంచి కథలు ఉండేవి. సమాజ శ్రేయస్సు కొరకు కొన్ని సినిమాలు తీసేవాడు. కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో అసభ్యకరంగా కూడా కొన్నిసార్లు ఉండేవి. మా అమ్మలు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సినిమాలు తీసుకెళ్ళినప్పుడు వాడు చూసేవాళ్ళు, మేము చూసేవాళ్ళు. అప్పుడు ప్రభు మాకు తెలియదు, విగ్రహాలు. ఆ తర్వాత నేను పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు లేకుండానే చెడు సంబంధమైన సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఆ దుష్ప్రభావం అనేది నా మీద బాగా పడింది. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళడం ఏం జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాత్ర కుటుంబంలో పిల్లల పైన చక్కగా లేకపోతే అవి పిల్లల మీద ప్రభావితాన్ని చూపిస్తాయి. ఇక్కడేమో చదువుతున్నాము అంటే నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. వాటిని గురించి లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు వేటిని గురించి మాట్లాడాలి అంటే దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. చూడండి, దేవుని వాక్యాన్ని తరచుగా మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటే ఆ వాక్యం యొక్క ప్రభావము మన జీవితాల మీద పడుతుంది. చూడండి, చెడునే పడుతూ ఉంటే మరి దేవుని వాక్యం పడతా ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం చేత పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు యొక్క కథాంతం మనకు తెలుసు. కుమారుడు తప్పిపోకముందు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. తండ్రికి సంబంధించినవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. పొరపాటున మరి తన హృదయంలో దూరదేశానికి వెళ్ళిపోవాలని, తండ్రిని విడిచిపెట్టాలని, ఆస్తిని పంచుకోవాలనేటువంటి ఆశలు వచ్చాయి. యవన కాలంలో ఉన్నాడు. మరి తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎంతకాలం తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడో మనకు తెలియదు. కొద్ది రోజులు అయిపోయినాయి, కొంతకాలం అయిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బంతా పోయింది. లాస్ట్కి దిక్కులేనటువంటి వాడిగా మారిపోయింది. ఆ ఊరిలో కరువు వచ్చేసింది. ఆ ప్రాంతంలో కరువు వచ్చేసింది. ఇంకా తినేదానికి తిండి కూడా లేదు. పందులు తినేటువంటి పొట్టుతో నింపుకుంటా ఉన్నాడు, ఆకలి తీర్చుకుంటా ఉన్నాడు. ఆ టైంలో ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చారు. తండ్రి గుర్తొచ్చినప్పుడు ఏమనుకున్నాడు చెప్పండి? నా తండ్రి ఇంట పనులకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంది, నాకైతే ఇక్కడ ఆహారం లేదు, ఆకలితో చనిపోతా ఉన్నాను అని దుఃఖపడ్డాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే హీ డిడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని అతను మర్చిపోలేదు. ఆ తండ్రి దగ్గర అతనికి ఉన్నటువంటి సౌకర్యాలు, తండ్రి దగ్గర అతనికి ఉన్నటువంటి ప్రేమ, తండ్రి దగ్గర అతనికి ఉన్నటువంటి ఆదరణ మర్చిపోలేదు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులపై తిరుగుబాటు చేసి లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోకాకర్షణకు లొంగిపోయి తల్లిదండ్రులు ధిక్కరించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి మళ్ళీ అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భక్తి గల కుటుంబంలో అట్లాంటి కార్యాలు జరిగాయి అనుకోండి, తల్లిదండ్రులు ఊరికే ఉండరు, ఏం చేస్తారు? ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు చేసే ప్రార్థన బట్టి ఆ పిల్లల్లో మార్పు అనేటువంటిది కలుగుతుంది. మళ్ళీ దే విల్ రికగ్నైజ్, మళ్ళీ వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళ స్థితిగతులు ఏంటనేది గుర్తించి
మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాక్యం ఇంట్లో చెప్పబడతా ఉండాలి, ప్రకటించబడతా ఉండాలి. అలా ఉన్నప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే బీకి వెళ్దాం. బీలో ఏమన్నా చదువు. మీ పిల్లలు దేవుని మార్గంలో నడుచుకున్న వల్లని వారిని దిశానిర్దేశము లిమ్ము. అంటే వారు దేవుని మార్గంలో నడుచుకునేటువంటి విధంగా నిర్దేశములు ఏమంటాం? నిర్దేశం అనే దాన్ని కొన్ని పదాలు ఇక్కడ ట్రాన్స్లేషన్ సరిగా మనకు కనపడదు కదా. సరే, ఇక్కడ ఒక వాక్యం చదువుకున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 18, 19. అనగా యెహోవా ఆ, అబ్రహామును గూర్చి చెప్పినది ఆ, అతనికి కలుగజేయునట్లు ఆ. తన తర్వాత తన పిల్లలను ఉమ్, ఇంటివారును ఉమ్, నీతి న్యాయములు జరిగించుచు ఆ, యెహోవా మార్గమును గైకొనుటకు ఆ, అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఉమ్, నేను అతన్ని నెరిగి ఉన్నాను. సరే. ఈ వచనం ఎలాంటిదంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మనకు అర్థం కాదు. కాబట్టి ఈ వచనాన్ని చదివే విధానంలో, అర్థం చేసుకునేటువంటి విధానంలో ఆధారపడి ఉంటుంది. సరే, నేను చదువుతున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చదివే దాని గురించి చెప్తాను. 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత అంటే ఎవరి తర్వాత? అబ్రహాము తర్వాత అన్నమాట. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు అబ్రహాముల గురించి మాట్లాడుతూ, అబ్రహాము గురించి నాకు తెలుసు ఏంటి అని అంటే, అబ్రహాము తన ఇంటి వారు, తన పిల్లలు నీతి న్యాయములను అనుసరించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు, లేక నేర్పిస్తాడు అని అబ్రహామును గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇంకొంచెం మనకు అర్థం కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరో ప్రశ్న వేస్తారు, ప్రభువా మరి అబ్రహాం గురించి మీరు ఏమంటారు అని అంటే, దేవుడు అంటాడు, ఆ అబ్రహాం గురించి నాకు తెలుసుకోము. అబ్రహాము తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయములను అనుసరించి జరిగించే విధంగా వారికి నేర్పిస్తాడు, వారికి ఆజ్ఞాపిస్తాడు అని దేవుడు ఆ వ్యక్తికి సాక్ష్యం ఇస్తాడు. కనుక తల్లిదండ్రులు అయినటువంటి వాడు ఏం చేయాలంటే, పిల్లలు కానివ్వండి, వారి ఇంటి వారు కానివ్వండి, నీతి న్యాయములను అనుసరించేటువంటి విధంగా దేవుని మార్గంలో వారికి బోధించేటువంటి వారిగా, లేక గైకొనేటువంటి వారిగా ఉంటారు. దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ టువర్డ్స్ ద చిల్డ్రన్. సరే, ఇది నిజంగా జరిగిందా అని అంటే చూడండి, అప్పటికి అబ్రహాంకి ఇంకా కుమారుడు జన్మించలేదు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇంకా పుట్టలేదు ఇస్సాకు. ఇంకా అబ్రహాం కుటుంబంలో ఎవరున్నారంటే అబ్రహాం, శారా, ఇంకా హాగర్ ఉంది, ఇష్మాయిల్, వాళ్ళు వేరే, వాళ్ళు వేరే. ఇప్పుడు అబ్రహాము, శారా ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను గైకుంటా ఉన్నారు. అబ్రహాము ఇక్కడ చూడండి, ఒక చిన్న ఒక చిన్న విషయం మనం చూడవచ్చు. ఇప్పుడు అబ్రహాము, శారా ఇద్దరు ఒకరోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు శారా అబ్రహాముతో నడుస్తూ ఉంది, అబ్రహాము దేవుడు చెప్పినట్టు నడుస్తూ ఉన్నాడు. చూడండి డిఫరెన్స్ అంటే ఆ ఎగ్జాంపుల్ అని మాదిరి. దేవుడు శారాతో మాట్లాడట్లేదు, ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాముతో మాట్లాడిన ఆ మాటను
అబ్రహాం ఒక్కడే కాకుండా శారా కూడా కైకుంటా ఉంది. అది గ్రేట్నెస్ అన్నమాట. తర్వాత వారిద్దరి కుమారుడు పుట్టాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు ఎట్లా పెంచాడు అబ్రహాము? దేవుని ఆజ్ఞకు లోబడే విధంగా పెంచాడు. ఆ ఇస్సాకు ముందు అబ్రహాము ప్రార్థన చేసుకునేవాడు. ఆ ఇస్సాకు ముందు అబ్రహాము దేవునికి బలులు అర్పించేవాడు. అందుకే 22వ అధ్యాయంలో ఇస్సాకును అబ్రహాం తీసుకెళ్తూ ఉంటే ఇస్సాకు అంటాడు, తండ్రి మరి బలి అర్పణకి చదవండి, 6వ వచనం చదవండి, దహనబలికి కట్టెలు తీసుకొని 7వ వచనం చదవండి. తన కుమారుని ఇస్సాకును మీద పెట్టి ఆ. తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని ఉమ్. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు ఆ. తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాడు. ఆ. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. ఆ. అప్పుడు అతడు ఉమ్. నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా చాలు. అంటే ఇక్కడ ఇస్సాకుకి దహన బలి చేయాలంటే ఏమేమి వస్తువులు కావాలనేది తెలుసు. ఎందుకు తెలుసు అంటే అబ్రహాంతో కూడా ఉండి వాటిని చూసేవాడు. అబ్రహాం తన కుమారునికి దైవిక సంబంధమైనటువంటి విషయాలను నేర్పించాడు. కాబట్టి ఇస్సాకును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇస్సాకు తండ్రికి లోపడమే కాకుండా దేవుడికి కూడా లోపడ్డాడు. కాబట్టి ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబులో నుండి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. వీరందరికీ మూల కారకుడు ఎవరు? అబ్రహాం. కనుక అబ్రహాము చేయబోయేటువంటి లేక కుటుంబానికి దేవుని వాటిని నడిపించేటువంటి దాని గురించి దేవుడు ముందే ఎరిగి దాన్ని ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఉన్నాయినా కదా. మొదటిది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూసాం. రెండోది వచ్చి ఆదికాండం 8, 19 చూసాం. తర్వాత మూడోది సిలో ఏముంది చదవండి. ఎఫెసీ 6 చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. కోపము రేపద్దు అంటున్నాడు. పిల్లలు కూడా కోపపడతారు. పడతారు పిల్లలు, కోపపడతారు, బాగా పడతారు. పిల్లలు కూడా కోపపడతారు. కాబట్టి వాళ్ళ కోపాన్ని రేపద్దు అంటున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అన్నెసరీగా అంటే అనవసరమైనటువంటి విషయాలని పిల్లల మీద వృత్తి వాళ్ళు అసలు లోపడకుండా చేసుకుంటా ఉంటారు. కనుక పిల్లల్ని పెంచేటువంటి విషయంలో జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. ఏ విషయాల్లో దండించాలో, ఏ విషయాల్లో ప్రేమించాలో, ఏ విషయాల్లో హెచ్చరించాలో, ఏ విషయాల్లో ప్రోత్సహించాలో వీటిని తల్లిదండ్రులు ఎదిగి ఉన్నట్లయితే పిల్లలు వారికి లోబడేటువంటి వారిగా ఉండగలుగుతారు. ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ 3 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ 3 బుల్లెట్ పాయింట్స్ లో 3వ చదవండి. ఏముంది? మీ కుటుంబ ప్రార్థన సమయమును పిల్లలు ఆనందకరమైన అనుభూతిగా అనుభవించినట్లు నీవు చేయగల అంటే కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు పిల్లలకి చాలా బోర్ కొట్టించేటువంటిగా ఉంటాయి. ఎక్కువ సమయం అక్కడ ప్రార్థన చేయడం, లేకపోతే ఒక 5 అధ్యాయాలు చదువుకోవడం మంచిదే. చదువుకోవడంలో ఎక్కువ సమయం ప్రార్థన చేయడంలో మంచిదే. కానీ పిల్లలకు కొన్నిసార్లు ఓపిక ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి కుటుంబ ప్రార్థన ఎలా ఉండాలి అంటే వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని
మరీ దీర్ఘకాలంలా కాకుండా ఆ, వాళ్ళను మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. స్టోరీ టెల్లింగ్స్ అని, కథలు చెప్పడం, తర్వాత బైబిల్ క్విజ్, అంటే కుటుంబ ప్రార్థన అనేది కాకుండా జనరల్గా ఇంట్లో కూడా అట్లాంటివి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్లో కొంత ఆసక్తి అనేటువంటిది దైవిక సంబంధమైన విషయాల్లో వారు ఎంకరేజ్ అవుతారు. సో స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్స్, ఆత్మ సంబంధమైనటువంటి వినోదాలు కలిగి ఉంటే అక్కడ కూడా పిల్లలు ఎంతగానో ప్రోత్సహించబడతారు. సరే, ఇంక ఇది కింద కార్యాచరణ ప్రణాళిక ఉంది కదా, అది ప్రాక్టికల్ వర్క్ అనమాట. అదేమంత మనకి యూస్ఫుల్ అయితే కాదు. పోతే మూడవ పాఠం వెళ్దాం. మూడవ పాఠం మనకు 239వ పేజీలో కనిపిస్తుంది. 239వ పేజీలో మూడవ పాఠం ఏమన్నది? మూడవ పాఠం కుటుంబమునకు పరిచర్య చేయుట. ఇది చాలా వరకు ఎవరికి వర్తిస్తుంది అంటే, కొద్దిమంది సేవలు ఎక్కువగా ఉంటారు, నిర్విరామంగా పరిచర్యలో ఉండడం, లేకపోతే నిర్విరామంగా పనుల్లో ఉండడం, నిర్విరామంగా వ్యాపారాల్లో ఉండడం. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కుటుంబం పట్ల శ్రద్ధ అనేటువంటిది ఉండదు. కుటుంబం పట్ల శ్రద్ధ అనేటువంటిది ఉండదు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయేటువంటి వారిగా ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే, ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే బయట పనులు చేసేవాళ్ళు, పురుషులు మాత్రమే లేక తండ్రులు మాత్రమే పనులు చేసేవాళ్ళు. పొలం పనికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం పురుషులే చేసేవాళ్ళు. పురుషులు పనులు చేస్తూ ఉండడం వల్ల కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తండ్రి ప్రేమ అనేటువంటిది కొంత తగ్గిపోతూ ఉంటుంది. అతని పని చేయకూడదని కాదు, పని చేయాలి. అదే సమయంలో కొంతవరకు అయినా లేక కొంత సమయం అయినా పిల్లలతో గడపడం. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఆడవాళ్ళు కూడా పనికి ఎలా చూస్తాం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులకు వెళ్తా ఉన్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కొంచెం బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసి ఉదయాన్నే మన సాయంత్రం ఎప్పుడో రాత్రి ఎప్పుడో వచ్చేటప్పుడు మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఇలా ఉండడం వల్ల పిల్లలకి కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క స్పర్శ, తల్లిదండ్రులతో గడిపేటువంటి సమయం అనేది పిల్లలకి చాలా తగ్గిపోతున్నటువంటి దినాలు. అలాగని పనులు చేసుకోవద్దని కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అలాగే జీవనోపాధిని బట్టి, అధిక ఖర్చులను బట్టి పనులు చేసుకోవడం తప్పులేదు. కానీ అదే సమయంలో మరి పిల్లలతో తల్లిదండ్రులు గడపడం అనేటువంటిది కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో పనులు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇంటికి రాగానే టెలివిజన్, టీవీ లేదా సెల్ ఫోన్, ఇక సమయం పిల్లలతో గడిపేదానికి తల్లిదండ్రులు ఎక్కువ తీసుకోవట్లేదు. కాబట్టి కుటుంబాల్లో ఈ తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు కలగాల్సినటువంటి ప్రేమ ఇవన్నీ కూడా కొరతలు ఏర్పడతా ఉన్నాయి. ఈ మూడో పాఠంలో కొన్ని వృత్తాంతాలు మనకు కనిపిస్తాయి. చూడండి, 239వ పేజీ, 240వ పేజీ, 241వ పేజీ, ఈ పేజెస్ అన్ని కూడా మనం గమనిస్తే దీంట్లో కొన్ని స్టోరీస్ లాగా ఉన్నాయి కదా. ఉదాహరణ ఉంది, జేమ్స్ మరియు అన్నామని, ఎలిజబెత్ మరియు జకర్యా, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అసలుకి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ స్టోరీస్ అసలు ఏముందా అనేటువంటిది జస్ట్ మీరు చదవండి.
మీరు చదివితే దాంట్లో కొన్ని విషయాలు, బాధ్యతకు సంబంధించినటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. అంతే, ఈ కుటుంబం అనేటువంటి అంశంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మూడవ పాఠం కూడా అంత ఇదిగా ప్రాక్టికల్ వర్క్ అనమాట. అంటే మనం చదువుతున్నప్పుడు ఒకవేళ మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటి విషయాలు ఆ ఉదాహరణ ద్వారా మనము తెలుసుకోవచ్చు. సరే, దీంతో ఈ మూడవ పాఠం అనేటువంటి కుటుంబం అనేటువంటి అంశాన్ని మనం పూర్తి చేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఇక లాస్ట్ అంశం ఉంది, దేవుని చిత్తం అయితే దీన్ని కూడా మనం వచ్చే తరగతిలో పూర్తి చేసుకుందాం. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రసంగించడం అనేది. దేవుని చిత్తం అయితే వచ్చే తరగతిలో దీని గురించి మనం ఒక క్లాస్ కానీ 2 క్లాసులు కూడా ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది 1 కానీ 2 క్లాసుల్లో దీన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. సరే, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కుటుంబం గురించి అనేక విషయాలు మీ లేఖనాలను అనుసరించి మేము గుర్తించాం, ధ్యానం చేసాం, జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, ఈ యొక్క తరగతిని మాకును ఇంకా ఎవరైతే దీన్ని చూడబోతున్నారో ఈరోజు రానటువంటి వాళ్ళకి ప్రభా ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. మీ లేఖనానుసారమైన కుటుంబాలుగా మేము మా కుటుంబాలను కట్టుకుంటూ కృపదయించి మా కుటుంబాలను మీ లేఖనాన్ని అనుసరించి కట్టుకునే వారుగా ఉండినట్లు సహాయం చేయండి. వచ్చే తరగతికి మమ్మల్ని తగు రీతిగా సిద్ధపరచండి ప్రభా. ఈ టీసీసీపీ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, అలాగనే ప్రభా మరి మేనేజ్మెంట్ వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు, కుటుంబాలకు, అలాగనే ఎక్కడెక్కడైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అక్కడ వారికి తోడై ఉంది, కాపాడును కాక. ఆమేన్.